వెనిజులాని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా కుట్ర పన్నుతోంది. 10 యుద్ధ నౌకలతో పాటుగా 8 యుద్ధ విమానాలు కూడా అక్కడ మోహరించింది. టోటల్గా 4,000 మంది సైన్యాన్ని మోహరించింది వెనిజులాని స్వాధీనం చేసుకోవడానికి. పేరుకి ఏంటంటే అదేదో డ్రగ్స్ అమ్ముతున్నది, డ్రగ్స్ని అమెరికాకి పంపిస్తుందనే వంకతో ఎందుకు లాక్కోబోవాలని ప్రయత్నిస్తుందంటే, ఒకప్పుడు ఇరాక్ మీద దొంగ సాకు చూపెట్టి అక్కడ ఆయిల్ అంతా అమెరికానే లాగేస్తుంది. ఇప్పుడు రష్యాని ఏడిపించాలనుకుంటుంది కూడా. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని రెచ్చగొట్టింది కూడా ఉక్రెయిన్ ఆయిల్ అంతా ఇప్పుడు అమెరికానే కొనుక్కుంటుంది. అట్లాగే రష్యా ఆయిల్ కూడా నొక్కేయాలని ప్రయత్నం చేస్తుంది. వెనిజులా విషయంలో కూడా ఆయిలే కీలకం. వాస్తవంగా ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశం వెనిజులా. 303.22 బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ BBBL ఉంది. దాని తర్వాత సౌదీ అరేబియా 267.19, ఇరాన్ 208.6, కెనడా 163.63, ఇరాక్ 145.02, దుబాయ్ 113, కువైట్ 101, రష్యా 80, అమెరికా 55.2, లిబియా 48. ఇది ఓవరాల్గా చూసుకుంటే 4.05 బిలియన్లకి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కేవలం $4.05 బిలియన్ మాత్రం వెనిజులా నుంచే. ఎందుకయ్యా అంటే అమెరికా ఆంక్షల కారణంగా. అదే సౌదీ అరేబియా దగ్గర 267.19 ఉన్న $181 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. వాస్తవంగా వెనిజులా కనుక ఈ అమెరికా రిస్ట్రిక్షన్స్ లేకపోతే ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీగా మారుతుంది. కానీ అలాగా అడ్డుపడింది అమెరికా. ఇప్పుడు దాన్ని నొక్కేయడానికి కుట్రలు చేస్తోంది.